హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలసర్ గైడెన్స్. సో మరి ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఎన్ఐఏ, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ, మరి చాలామంది యంగ్స్టర్స్కి ఇలాంటి ఉద్యోగాలు, సాహసోపేతమైన ఉద్యోగాలు ఎన్ఐఏలో కానీ సిబిఐలో కానీ చేయాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. కాకపోతే అసలు ఈ ఉద్యోగాలు ఎలా సాధించాలి? ముఖ్యంగా ఈ దురంధర్ సినిమా చూసిన తర్వాత యంగ్స్టర్స్ ఇలాంటి ఉద్యోగాలు చేయాలని కోరిక ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. సో మరి ఈ ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఎలా సాధించాలి, క్వాలిఫికేషన్ ఏంటి అని చూస్తే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మరొక వారం రోజుల్లో రాబోతుంది. మరొక వారం రోజులుగా, మ్యాక్సిమం అంటే వారం, లేదంటే ఒక 10 డేస్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. మరి ఈ ఉద్యోగాలు సాధించాలి ఎన్ఐఏ అదేవిధంగా సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించాలన్నప్పుడు అసలు ఏ ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, దాంతోపాటుగా ఈ ఉద్యోగాలు మీరు సాధించిన తర్వాత మీకు సాలరీ ఎలా ఉంటుంది, కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే మనం చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మరి మీ అందరికీ తెలుసు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పటికప్పుడు లక్షల కొద్దీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ ఇలా వస్తూనే ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం చాలామందికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంటంటే టాలెంట్ లేకపోవడం కాదు, సరైన గైడెన్స్, అవగాహన లేకపోవడం. అలాంటి గైడెన్స్ అండ్ అవగాహన మీకు అందించే ఉద్దేశంతో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. మీరు ప్రభుత్వ ఉద్యోగ యాస్పిరెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి ప్రభుత్వ ఉద్యోగం 100% కొట్టించే విధమైన లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ అనేటువంటి ఒక వినూత్నమైన ప్రోగ్రాం మనం నడుపుతున్నాము 2023 నుండి కూడా. మరి ఇందులో ఏంటంటే మిగిలినటువంటి ఆన్లైన్ కోచింగ్స్లా కాకుండా కస్టమైజ్డ్ కోచింగ్, మీకు ప్రతిరోజు ఏమేం చదవాలి అని మీకు ఒక షెడ్యూల్ ఇచ్చి, మెటీరియల్ ఇచ్చి, క్లాసులు పెట్టి, ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేసుకుంటూ, మీరు చదువుతున్నారా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, ఫోన్లు చేస్తూ, మీకు అవైలబుల్గా ఉంటూ, డౌట్స్ క్లియర్ చేస్తూ, A to Z కంటెంట్ మేమే ప్రొవైడ్ చేస్తూ, ఎప్పుడే ఉద్యోగాలు పడినా మీకు తెలియజేస్తూ, అప్లై చేయిస్తూ, ఇలా మిమ్మల్ని 100% 2 సంవత్సరాల కాల వ్యవధిలో గ్యారంటీగా ప్రభుత్వ ఉద్యోగం కొట్టించే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. దీని యొక్క వ్యాలిడిటీ 2 years ఉంటుంది. ఫీజు 3000 మాత్రమే ఉంటుంది. మరి 2 తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసులు మీకు ప్రతిరోజు లైవ్ అండ్ రికార్డెడ్ చెప్పిస్తూ ఉంటాం. మరి ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ పొందాలనుకుంటే ఇంతకు మించిన మంచి కోచింగ్ మరో చోట ఎక్కడ ఉండదు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని, మా బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. బ్యాచ్కి 50 మందే ఉంటారు. నెలకి ఒకే ఒక బ్యాచ్ ఉంటుంది. 50 మందికి మించి ఒక్కరికి కూడా ఎక్స్ట్రా అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వం. సో ఆసక్తి ఉండి వివరాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మరి ఇప్పుడు ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ఐఏలో, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐలో ఉద్యోగాలు గ్రూప్ బి నాన్ గెజెటెడ్ ఇన్వెస్టిగేషన్ రోల్స్ అండి. ఇవి ఇన్వెస్టిగేషన్ రోల్స్ మనకి సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ. సిబిఐ ఏంటంటే స్కామ్స్, ఏవైతే ఫ్రాడ్స్ ఇవి ఉంటాయో వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఎన్ఐఏ అంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలను ఇన్వెస్టిగేట్ చేస్తుంది. బట్ బోత్ ఆర్ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సిబిఐ అనేటువంటిది కరప్షన్స్, స్కామ్స్, ఎకనామిక్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకు సిబిఐ చేస్తూ ఉంటుంది. అదే ఎన్ఐఏ చూసుకుంటే టెర్రరిజం, నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ థ్రెఫ్ట్ ఇలాంటి అంశాలు ఎన్ఐఏ చూసుకుంటుంది అనమాట. రెండు కూడా ఛాలెంజింగ్ కెరియర్స్, రెండు కూడా ఛాలెంజ్. అసలు ఇలాంటి ఉద్యోగం చేయాలని కలలుగనేటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చేయాలి. రెండింటికి ఒకటే ఎగ్జామ్, మీకు అది గుర్తుపెట్టుకోవాలి. రెండింటికి కూడా ఒకటే ఎగ్జామ్. మరి పోస్ట్ ఎక్కడ వస్తుంది మీకు? ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద పోస్ట్ అనేటువంటిది వస్తుంది. నాన్ యూనిఫార్మ్డ్ అథారిటీ, సిబిఐలో కానీ ఎన్ఐఏలో కానీ మీరు యూనిఫామ్లు వేసుకొని తిరిగేది ఉండదు. సో మరి రోల్ ఏంటి అసలు? ఈ ఉద్యోగం ఏ నోటిఫికేషన్ ద్వారా ఇవి ఫిల్ చేస్తారో మీకు చూసుకుంటే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ద్వారా మీకు ఫిల్ చేస్తారు. నోటిఫికేషన్ మనకు ఏప్రిల్ 10, 12 లోపు అయితే నోటిఫికేషన్ రాబోతుంది. సో మరి ఏంటి ఇలా ఈ ఉద్యోగం మీరు సాధిస్తే మీకు ఏ విధమైనటువంటి డ్యూటీస్ ఉంటాయంటే, రోల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ హై ప్రొఫైల్ కరప్షన్స్ ఏవైతే ఉంటాయో, ఎకనామికల్ క్రైమ్స్ ఉంటాయో వాటిని సిబిఐ వాళ్ళు, స్పెషల్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ అసైన్ చేసింది వాటిని మనకు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా పే లెవెల్ వచ్చి లెవెల్ 7 పే లెవెల్ అనేటువంటిది ఉంటుంది. వర్క్ ప్రొఫైల్ హైలీ ఇన్వెస్టిగేటివ్, సర్వలైన్స్, రైడ్స్, సెర్చింగ్లు, గ్యాదరింగ్స్, ఇంటెలిజెన్స్, ఫ్రీక్వెంట్లీ క్వైరీస్, ఇవన్నీ కూడా మీరు జాబ్స్ అయితే మీ యొక్క విధుల్లో భాగంగా ఉంటాయి. అలాగే మీకు బెనిఫిట్స్ ఏముంటాయంటే 25% మీకు ఓవర్ బేసిక్ పే, ఓవర్ టైం పే, అంటే మీరు 24/7 డ్యూటీ కాబట్టి మీకు ఓవర్ పే అనేటువంటిది, ఓటీ అనేటువంటిది ఎక్కువ వస్తుంది మీకు.
అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రైనింగ్ అనేటువంటిది మీకు సిబిఐ ఎన్ఐఏకి తగ్గట్టుగా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మరి రోల్ చూసుకున్నట్లయితే మీకు స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టెర్రరిజం, ఎన్ఐఏలో చేస్తే టెర్రరిజం మీద, ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద, నేషనల్ సెక్యూరిటీ మీద, ఎన్ఐఏ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ మీద మీరు పనిచేయాల్సి ఉంటుంది ఎన్ఐఏలో కనుక జాయిన్ అయినట్లయితే. ఇక సిగ్నిఫికెంట్ ఫీల్డ్ వర్క్, పార్టిసిపేటింగ్ రైట్స్, హ్యాండ్లింగ్స్, టెర్రరిజము, డ్రగ్ సిండికేట్స్ వీటిలో మీరు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మనకు పోస్టింగ్ అనేటువంటిది ఎక్కువగా మనకు ఎన్ఐఏ న్యూఢిల్లీలో ఉంటుంది, దాని బ్రాంచ్ అయినటువంటి హైదరాబాద్లో, గౌహతి, కొచ్చి, లక్నో, ముంబై వీటి ప్లేసెస్లో మీకు లొకేషన్ అంటే మీకు పోస్టింగ్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. 5 yearsలో మీకు సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇన్స్పెక్టర్ రేంజ్కి వెళ్తారు. ఆ తర్వాత ఇంకా మంచి స్థాయికి మీరు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మరి ఇక్కడ ఏజ్ లిమిట్ మీరు ఎంత అని చూసుకుంటే, అసలు ఈ ఉద్యోగం సాధించాలంటే ఏ అర్హతలు ఉండాలి, వయోపరిమితి ఎంత ఉండాలి అని చూసుకుంటే మీకు 18 నుంచి 30 సంవత్సరాల వయోపరిమితి లోపు, 30 సంవత్సరాల వయోపరిమితి లోపు ఉన్నవాళ్ళు ఈ ఉద్యోగానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే మిగిలినటువంటి ఏవైతే ఎగ్జామ్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్షన్స్ అనేటువంటివి ఇక్కడ కూడా మీకు వర్తిస్తాయి అన్నమాట. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు ఏదైనా డిగ్రీ అనేటువంటిది చదివి ఉండాలి, ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి, డిగ్రీ అనేటువంటిది ఉండాలి. 32 years వరకు మీకు 18 to 32 years ఏజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాచిలర్ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఎనీ డిగ్రీ మీరు చదివితే సరిపోతుంది. 18 to 32 వయసు అనేటువంటిది మీకు ఉంటే ఈ ఉద్యోగాన్ని సాధించవచ్చు. మరి ఇది యూనిఫామ్ టైప్ ఆఫ్ అంటే ఒక ఛాలెంజింగ్ జాబ్, ఫిజికల్కి సంబంధించినటువంటి జాబ్ కాబట్టి ఇక్కడ మీకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అబ్బాయిలు 170 సెంటీమీటర్ల హైట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి, అమ్మాయిలు 150 సెంటీమీటర్లు అనేటువంటిది ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ మనకి చెస్ట్ కనుక చూసుకున్నట్లయితే అబ్బాయిలది 5 సెంటీమీటర్ల చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి, 81 సెంటీమీటర్స్ అనేటువంటిది 76 సెంటీమీటర్స్ చెస్ట్ అనేటువంటిది ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఎక్స్పెండ్ అవ్వాలి. అదేవిధంగా హైస్ ఖచ్చితంగా 6/6 విజన్ ఉండాలి, 0.6 అనేటువంటిది విజన్ అనేటువంటిది నియర్ విజన్ అనేటువంటిది ఉండాలి. ఇక మెడికల్ రిక్వైర్మెంట్స్ అనేటువంటివి ఖచ్చితంగా మీకు ఉండి తీరాల్సిందే. సో మెడికల్ టెస్టు మీకు కంపల్సరీ ఉండాలి, ఫిజికల్ ఎఫిషియన్సీ ఉండదు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఎఫిషియన్సీ అంతా కూడా మీకు ట్రైనింగ్లో వాళ్ళు చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ చూసుకుంటే Tier 1, Tier 2 అనేటువంటి ఎగ్జామ్స్ ఉంటాయండి. Tier 1 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంశం మీద 25 ప్రశ్నలు ఉంటాయి. 25 ప్రశ్నలకి మీకు 50 క్వశ్చన్స్, 50 మార్కులు, అంటే ప్రశ్నకు వచ్చి 2 మార్కులు ఉంటాయి అనమాట. జనరల్ అవేర్నెస్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు ఉంటాయి. అలాగే మనకు క్వాంటిటివ్ ఆప్టివ్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు అనేటువంటి ఉంటాయి. ఇంగ్లీషు మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు అనేటువంటిది ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే 200 మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చి 100 క్వశ్చన్లు ఉంటాయి. టైం వచ్చి 60 నిమిషాల టైం ఉంటుంది. ఇది ప్రిలిమినరీ లేదా Tier 1 ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు. ఇక Tier 2 ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే మనకు మ్యాథ్స్ రీజనింగ్ మీద 60 ప్రశ్నలు ఉంటాయి, 180 మార్కులు అనేటువంటి ఉంటాయి. అంటే క్వశ్చన్కి వచ్చి 3 మార్కులు అనమాట. ఇంగ్లీష్ మీద జనరల్ అవేర్నెస్ మీద 70 క్వశ్చన్స్ ఉంటాయి, 210 మార్కులు అనేటువంటి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్, ఇది కేవలం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమేనండి. కంప్యూటర్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు ఉంటాయి. సో మరి ఈ విధమైనటువంటి మార్క్స్తో మీరు Tier 2 అనేటువంటి ఎగ్జామ్ అనేటువంటిది రాయవలసి ఉంటుందన్నమాట. Tier 2 ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చినటువంటి బేస్ మార్క్స్ బట్టి మనకు SSC CGLలో అనేక ఉద్యోగాలు ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. వాటిలో మీరు ఇది కనుక చూస్ చేసుకుంటే మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి మీకు ఈ జాబ్ అనేటువంటిది అలొకేట్ చేస్తారు. పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 35,440 నుంచి 1,12,000 వరకు ఉంటుంది. అలా కాకుండా మనం బై హ్యాండ్ సాలరీ అన్నీ తీసేసి మనకి బై హ్యాండ్ సాలరీ కనుక చూసుకున్నట్లయితే క్లాస్ X సిటీస్లో అయితే 43,000, Y సిటీస్లో 39,000, Z సిటీస్లో 37,000 రూపాయల బై హ్యాండ్ సాలరీ అనేటువంటిది మీకు లభిస్తూ ఉందన్నమాట. వీటితో పాటు అలవెన్సెస్ ఇవన్నీ కూడా అదనంగా వస్తాయి. ఒక ఛాలెంజింగ్ కెరియర్ తీసుకోవాలి, అద్భుతంగా సిబిఐలో పనిచేయాలి, ఎన్ఐఏలో పనిచేయాలి, యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో పనిచేయాలి, యాంటీ డ్రగ్ స్క్వాడ్లో పనిచేయాలి, దురంధర్లో ఉండాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి దాన్ని చూస్ చేసుకోవాలి. మరి ఎవరైతే 32 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో, డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో, కాస్త హైట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో, ఎప్పుడు వస్తాయో రావా తెలియనటువంటి పిచ్చి ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది. April 10-12 లోపు మరొక నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి వీటి మీద మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సార్ మాకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలో తెలియదు అని అంటారా? ప్రిపరేషన్ మేము మీతో స్టార్ట్ చేయిస్తాం.
ఫస్ట్ ఈ డైలీ ఒక షెడ్యూల్ ప్రకారం చదివిస్తూ క్లాసులు చెప్పిస్తూ టెస్టులు పెడుతూ ఒక ఆఫ్లైన్లోకి వెళ్ళి చదువుతున్న ఫీల్తో మీకు చదివించే విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకొని మీకు జాబ్ కొట్టించే విధంగా మేము మా ప్రోగ్రాంలో మీకోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తాం. ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరి జెన్యూన్ జాబ్ గైడెన్స్ మీరు కావాలనుకున్నప్పుడు ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.